హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతం నుండి తిరుపతికి వెళ్ళడానికి మరో రైలు అనేది అందుబాటులోకి రావడం జరిగింది. ఈ వివరాలకి వెళ్ళే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణలోని కాచిగూడ నుండి ఇక్కడ కొల్లం జంక్షన్ని కలుపుతూ వయా తిరుపతి మీదుగా ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్ యొక్క నెంబర్ వచ్చేసి 07044 07045. ఈ ట్రైను కాచిగూడ కొల్లం జంక్షన్ వయా తిరుపతి మీదుగా ప్రజలకి సేవలు అనేది అందించడానికి సిద్ధమవుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఈ ట్రైను సెప్టెంబర్ 14వ తారీఖు ఇక్కడ శనివారం సాయంత్రం 4 గంటలకి బయలుదేరుతుంది, అంటే రేపు. కాచిగూడ నుండి బయలుదేరిన తర్వాత ఈ ట్రైను తిరుపతికి ఉదయం 3 గంటల 50 నిమిషాలకి చేరుకుంటుంది. మరుసటి రోజు రాత్రి 11 గంటల 45 నిమిషాలకి ఈ ట్రైను ఇక్కడ కొల్లం జంక్షన్కి చేరుకుంటుంది. ఇటు కొల్లం జంక్షన్ నుండి కాచిగూడ మధ్యలో ఈ ట్రైను సెప్టెంబర్ 16వ తారీఖు ఇక్కడ సోమవారం రోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ నెంబర్ 07045గా ఉంటుంది. ఈ ట్రైను తిరుపతికి రాత్రి 7 గంటల 20 నిమిషాలకి చేరుకుంటుంది. ఆ తర్వాత సికింద్రాబాద్కి మరుసటి రోజు ఉదయం 9 గంటల 45 నిమిషాలకి చేరుకుంటుంది. ఈ ట్రైన్కి మార్గం మధ్యలో ఈ స్టాప్స్ అనేవి ఉంటాయి. కాచిగూడ నుంచి బయలుదేరిన తర్వాత ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డౌన్ జంక్షన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల జంక్షన్, కడప, రాజంపేట్, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జొల్లాపేట జంక్షన్, సేలం, ఈరోడ్, త్రిపూర్, కోయంబత్తూర్, పలక్వాడ్, త్రిశూర్, ఆల్వా, ఎర్నాకుళం రోడ్, కొట్టయం, చెన్నకేసరి, తిరువెల్ల, చెంగనూరు, మావేలికర్ర, కర్నగపల్లి, ఎంకులం, సస్తానకోట ఈ స్టేషన్ల గుండా ఈ ట్రైను కొల్లం జంక్షన్కి చేరుకుంటుంది. అటు కొల్లం జంక్షన్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఇవే స్టాప్లలో ఆగుతుంది. ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే ఈ ట్రైను LHB రేక్ తోటి ప్రజలకి సేవలు అనేది అందించబోతుంది. ఈ ట్రైన్లో 2 టైర్ AC కోచ్లు మొత్తం 3 ఉంటాయి. అలాగే 3 టైర్ AC కోచ్లు మొత్తం 8 ఉంటాయి. అలాగే స్లీపర్ 6 కోచ్లు ఉంటాయి. ఒకటి సెకండ్ క్లాస్ కోచ్ అనేది ఉంటుంది. అలాగే దివ్యాంగుల కోచ్ అండ్ లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. వరుసగా సెలవులు అనేవి రావడంతో తిరుపతికి వెళ్లే ప్రయాణికుల రద్దీ అనేది విపరీతంగా ఉంటుంది. ఈ టైంలో ఈ ప్రత్యేక రైలుని అందుబాటులోకి తీసుకురావడంతో తిరుపతికి వెళ్లే భక్తులకి ఈ ట్రైన్ చాలా వరకు కన్వీనెంట్గా ఉండనుంది ఈ తెలంగాణ ప్రాంతం గుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రైన్ అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.